ఓకేనా. సో ఫీడ్ అంటే ఏం చెప్పు ఒకసారి నువ్వు. టూల్ అన్నది ఏ డైరెక్షన్లో? ట్రాన్స్వర్స్ కన్నా లీనియర్ గానా టూల్ అన్నది? ట్రాన్స్వర్స్ అయినా లీనియర్ అనే కాదు, ఓన్లీ లీనియర్గానే. వర్క్ పీస్ అన్నది ఒక రెవల్యూషన్ తిరిగేటప్పటికి టూల్ అన్నది లీనియర్గా ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయిందో దాన్ని ఫీడ్ అంటారు. లీనియర్గానే, ట్రాన్స్వర్స్గా కాదు. ఓకేనా. ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో మూవ్ అయ్యేదాన్ని డెప్త్ ఆఫ్ కట్ అంటాం, పెనిట్రేటింగ్, అది వేరు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, ఫీడ్ అంటే ఏంటి? ఒక టూల్ అన్నది లీనియర్గా మూవ్ అయ్యేటప్పుడు, ఓకేనా, ఒక రెవల్యూషన్కి ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయ్యిందో దాన్ని ఫీడ్ అంటాం. ఓకేనా. ఒక ఒక రెవల్యూషన్కి అయితే ఫీడ్ అంటాం. అలా కాకుండా ఫర్ గివెన్ టైంకి, లేదా 1 మినిట్కి ఎంత మూవ్ అయింది, 2 మినిట్స్కి ఎంత మూవ్ అయింది, 3 మినిట్స్కి ఎంత మూవ్ అయింది అని చెప్పి అలా క్యాలిక్యులేట్ చేసాం, విత్ రెస్పెక్ట్ టైం క్యాలిక్యులేట్ చేసాం అనుకో, దానికి ఫీడ్ వెలాసిటీ అంట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడు. ఓకేనా. వర్క్ పీస్ అన్నది ఒక రెవల్యూషన్ చేసేటప్పటికి టూల్ అన్నది లీనియర్గా ఎంత మూవ్ అయ్యిందో దాన్ని ఏమంటాం? ఫీడ్ అంటాం. ఓకేనా. అలా కాకుండా పర్ గివెన్ టైంకి, ఓకేనా, అంటే 1 మినిట్కి లీనియర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యింది, 2 మినిట్స్కి లీనియర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, 3 మినిట్స్కి లీనియర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, దాని గురించి కట్టాము అనుకోండి, దాన్ని ఏమంటాం? ఫీడ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. అర్థమైందా? ఫీడ్ వెలాసిటీ అంటే ఇంకెవరికైనా చెప్పాలా ఫీడ్ వెలాసిటీ గురించి? ఇంకెవరికైనా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింపుల్ పాయింట్. ఫీడ్ అంటే ఏంటి? పర్ వర్క్ పీస్ అన్నది ఒక రెవల్యూషన్ చేసేటప్పటికి టూల్ అన్నది లీనియర్గా ఎంత మూవ్ అయిందో దాన్ని ఫీడ్ అంటాం. ఫీడ్ వెలాసిటీ అంటే ఏంటి? పర్ గివెన్ టైంకి, ఓకేనా, ఆ టూల్ అన్నది లీనియర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో దాన్ని ఫీడ్ వెలాసిటీ అంటాం. అర్థమైందా? ఫీడ్ వెలాసిటీ అర్థమైంది? ఒకసారి చెప్పనా? చెప్పు. అప్పుడు ఏమవుతుంది? యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు ఫీడ్ వెలాసిటీకి? ఇప్పుడు ఫీడ్ వెలాసిటీ యొక్క డెఫినేషన్ చెప్తున్నాను, నువ్వు ఒకసారి డెఫినేషన్ చెప్పు ఒకసారి. డెఫినేషన్లోని యూనిట్స్ ఉంటాయి. గివెన్ టైం. మరి మళ్ళీ వర్క్ పీస్ రెవల్యూషన్కి వెళ్తున్నావు నువ్వు. ఏం చెప్పు నువ్వు? ఒక గివెన్ టైంలో ఫీడ్ వెలాసిటీ అంటే ఏం చెప్పండి నీకు? ఫర్ గివెన్ టైంలో టూల్ అన్నది లీనియర్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందో దాన్ని ఫీడ్ వెలాసిటీ అంటున్నాం. ఓకేనా. ఇప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? గివెన్ టైం కనబడుతుంది. ఇంకోటి ఏమవుతుంది? టూల్ యొక్క లీనియర్ వెలాసిటీ కనబడుతుందా, లీనియర్ మూమెంట్ కనబడుతుందా? టూల్ లీనియర్ మూమెంట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఎంఎం అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది నీకు? టైం కనపడుతుంది. టైం యూనిట్స్ ఏంటి? సెకండ్ మీటర్నా? మీటర్ పర్ సెకండ్ అవుద్ది, ఎంఎం పర్ సెకండ్ అవుద్ది, మీటర్ పర్ మినిట్ అవుద్ది. దేనికి? ఫీడ్ వెలాసిటీకి. అదే ఫీడ్లోనికి ఏం కనపడతాయి చూడు. ఫీడ్ సో ఎందుకు అదేమవుద్ది? ఎంఎం పర్ రెవల్యూషన్ అవుతుంది. అంతే, సింపుల్.
మనకి యూనిట్స్ అన్నీ కూడా డెఫినేషన్లో కనబడతాయి క్లారిటీగా. అర్థమైంది? ఇంకేం డౌట్ ఉంది ఇంకెవరికైనా? మిగతా వాళ్ళకి ఇప్పుడు ఓకేనా? ఇంకేం డౌట్ లేదు దీంట్లో. ఓకేనా? ఫీడు, స్పీడు, డెప్త్ ఆఫ్ కట్, కటింగ్ వెలాసిటీ, ఈ మూడిట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్, కటింగ్ వెలాసిటీ, ఈ మూడిట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. మీరు ఏం మాట్లాడకపోతే లేవని అని అనుకుంటాను నేను. మల్లేష్, ఏం డౌట్స్ ఉన్నాయా? నిన్న క్లాస్ నేను దాని గురించి చెప్తాను. నేను ఈవినింగ్ క్లాస్లో ఏం చెప్పానంటే కటింగ్ వెలాసిటీ గురించి చెప్పాను, అది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా చెప్పాను నీకు. గోపికృష్ణ, గోపికృష్ణ ఉన్నావా? డౌట్స్ లేవు కదా. డౌట్స్ ఏమున్నాయా? మీరు ఇప్పుడు డౌట్స్ లేనప్పుడు ఓకేనా? డౌట్స్ లేవంటున్నారు. గోపికృష్ణ డౌట్స్ ఏమున్నాయా? చూడండి ఒకసారి. ఇప్పుడు ఫీడ్ వెలాసిటీ యూనిట్స్ ఏమంటున్నానంటే నేను మీటర్ పర్ సెకండ్ లేదా సపోజ్ మీటర్ పర్ మినిట్ అనుకోండి, కాసేపు అనుకుంటున్నాను అలా నేను. ఓకేనా? ఈ మీటర్ పర్ మినిట్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే మీటర్ పర్ రెవల్యూషన్ బై మీటర్ పర్ రెవల్యూషన్ ఇంటూ రెవల్యూషన్ బై మినిట్ కింద రాసుకోవచ్చు దీన్ని. ఈ మీటర్ పర్ మినిట్ని మీటర్ పర్ రెవల్యూషన్ ఇంటూ రెవల్యూషన్ బై మినిట్ కింద రాసుకోవచ్చా? ఇలా రాసుకోవచ్చా? మీటర్ పర్ మినిట్ని మీటర్ పర్ రెవల్యూషన్ ఇంటూ రెవల్యూషన్ పర్ మినిట్ కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఓకేనా? మీటర్ పర్ రెవల్యూషన్ ఏమంటాం మనం? మీటర్ పర్ రెవల్యూషన్ ఏమంటాం? ఫీడ్ అంటాం. ఓకేనా? రెవల్యూషన్ పర్ మినిట్ని ఏమంటాం? రెవల్యూషన్ పర్ మినిట్ని ఏమంటాం? స్పీడ్ అంటాం. రెవల్యూషన్ పర్ మినిట్ని ఏమంటాం? స్పీడ్ అంటావా? అంటే ఇది ఎఫ్ ఇంటూ ఎన్ కింద రాసుకోవచ్చా? దేన్ని? ఫీడ్ వెలాసిటీని. అందుకే ఫీడ్ వెలాసిటీని దేనితో డినోట్ చేస్తారంటే ఎఫ్ ఇంటూ ఎన్తో డినోట్ చేస్తారు ఫీడ్ వెలాసిటీ. అంటే ఫీడ్ వెలాసిటీ అన్నది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫీడ్ మీదనే స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఫీడ్ వెలాసిటీ అన్నది ఫీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? అంటే మనం ఫీడ్ని డెప్త్ ఆఫ్ కట్ అన్నవి ఈ మూడు కూడా ఏంటంటే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ మూడు పారామీటర్స్ కూడా మన చేతిలో ఉన్నాయి. అంటే ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మూడు పారామీటర్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? కానీ ఫీడ్ వెలాసిటీ అన్నది మన చేతిలో లేదు. ఓకేనా? ఈ మూడు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందన్నమాట దాంట్లో. ఓకేనా? ఈ మూడు కూడా ఏంటంటే ఇండిపెండెంట్ పారామీటర్స్. ఈ మూడు కూడా స్పీడ్, ఫ్యూడ్, డెప్త్ ఆఫ్ కట్ మూడు కూడా ఏంటంటే ఇండిపెండెంట్ పారామీటర్స్. ఓకేనా? కానీ ఫీడ్ వెలాసిటీ వచ్చేసరికి డిపెండెంట్ పారామీటర్ ఇది.
డిపెండెంట్ పారామీటర్. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మాట ఇది. ఇవన్నీ కూడా మీకు ఈరోజు గూగుల్లో పెడతాను. ఇది దీంట్లో ప్రతి పాయింట్ ఉంటుంది. ఓకే, మీరు ఏం చేయాలంటే ఎక్కడ దాకా అయిందో అక్కడ వరకు కూడా నోట్స్ షేర్ చేసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పింది ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పటికప్పుడు నోట్స్లో రాసుకోవడం పర్లేదు, స్క్రీన్ షాట్ ప్రతిదీ కూడా తీసుకుని ఏంటి అన్నది మీరు నోట్స్ రాసుకునేటప్పుడు బాగా అర్థమవుతుంది. ఫేర్ నోట్స్ మస్ట్ షుడ్గా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో స్పీడ్, ఫ్యూడ్, డెప్త్ ఆఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ పారామీటర్స్ 3 కూడా మనం మెషినింగ్కి ఇవ్వాలన్నమాట. కానీ డెప్త్ ఆఫ్ కట్ అన్నది ఫీడ్ వెలాసిటీ అన్నది ఆటోమేటిక్గా ఆ మూడిట్ల వల్ల జనరేట్ అవుతుంది. అందుకనే ఫీడ్ వెలాసిటీని ఏమంటారంటే డిపెండెంట్ పారామీటర్ అంటారు. ఫీడ్ వెలాసిటీని ఏమంటారంటే డిపెండెంట్ పారామీటర్ అంటారు. అర్థమైందా పాయింట్? ఆ పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇంకోసారి చెప్పనా, మళ్ళీ అడుగుతున్నా. స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్, నెక్స్ట్ ఫీడ్ వెలాసిటీ ఎఫ్ఎన్, అవి వాటి యూనిట్స్, వాటి డెఫినేషన్స్, ఏవి ఇండిపెండెంట్ పారామీటర్స్, ఏవి డిపెండెంట్ పారామీటర్స్, ఆ పాయింట్లన్నీ అర్థమైనయో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాం, లేదంటే ముందుకు వెళ్దాం. సరే, మీకు అర్థమైనవి అంటున్నారు. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫోర్స్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. దాంట్లో మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది, పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, అలాగా టెంపరేచర్ ఇండ్యూస్ అవుద్ది, టూ లైఫ్ కూడా ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను ఫీడ్ పెంచాను. ఫీడ్ సపోజ్ 2 mm per రెవల్యూషన్ ఉండేది 10 mm per రెవల్యూషన్ చేశాను నేను. అంటే ఫీడ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్ని పెంచాను. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ ఫీడ్ పెంచితే ఓకేనా, ఆ మెషినింగ్ ప్రాసెస్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ అన్నది పెరుగుతుందా తగ్గుతుందా అలాగే ఉంటుందా మనం చెప్పలేము. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, ఫీడ్ అన్నది ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఫీడ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఆ మెషినింగ్ ఆపరేషన్లో ఫోర్స్ ఇండ్యూసర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా అలాగే ఉంటుందా మనం చెప్పలేము. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? కెన్ యు ఎక్స్ప్లెయిన్ వై? ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది? ఇంక్రీజ్ అవుతుందని చెప్పేస్తున్నారు అందరూ. ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది? రీజన్ కావాలా? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అయితే మెషినింగ్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. మెషినింగ్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడం ఏంటి అంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫీడ్ రేట్ పెరిగింది, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయిపోతుంది. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయిపోతే మెషినింగ్ ఏరియా పెరిగిపోతుంది కాబట్టి ఫ్రిక్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం. అంతేనా? ఓకే, అదొక రీజన్ అనుకోవచ్చు. క్వశ్చన్ ప్లీజ్. ఫీడ్ ఇంక్రీజ్ చేస్తుంటే
మెషినింగ్ ఆపరేషన్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ ఏమవుతుంది? ఫీడ్ ఇంక్రీజ్ చేస్తుంటే మెషినింగ్ ఆపరేషన్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ ఏమవుతుంది? ఇంక్రీజెస్, డిక్రీజెస్, వీ కాంట్ సే, మేబీ కాన్స్టెంట్. ఫీడ్ అన్నది పెంచాను నేను. ఎప్పుడైతే ఫీడ్ పెంచానో అప్పుడు మెషినింగ్ ఆపరేషన్లో ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ ఏమవుతుంది? క్వశ్చన్ అది. క్వశ్చన్ అర్థమైందా? ఇంక మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. నాట్ డిటర్మైండ్. ఇప్పుడు డ్యూ టు ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ ఇంక్రీజెస్, కాన్స్టెంట్ ఫీడ్ ఈజ్ ఇండిపెండెంట్. చూడండి ఒకసారి, నాకు చిన్న డౌట్ ఉంది దీంట్లో, చెప్తున్నా ఒకసారి. ఒక సపోజ్ ఒక పిల్లర్ ఉంది అలాగా, ఓకేనా? ఒక స్తంభం ఉందాం కూడా ఇక్కడ. సపోజ్ ఇలా 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 ఒక స్తంభం, ఒక పిల్లర్ ఉంది ఇలా, ఓకేనా? ఈ పిల్లర్ మీద ఏం చేస్తానంటే, ఓకేనా, ఒక సుత్తు తీసుకుని, ఒక సుత్తు అనుకోండి, ఓకేనా? ఒక పిల్లర్ మీద నెక్స్ట్ కూడా ఏం చేస్తానంటే, ఇంకో పిల్లర్ తీసుకుని ఓకేనా, దాంతో ఇంకో సుత్తు తీసుకున్నాను, ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే సుత్తిని ఇనీషియల్గా కాంటాక్ట్లో ఉంచి, ఓకేనా, స్లోగా ఈ పిల్లర్ని స్ట్రైక్ చేస్తాం, ఓకేనా? దీంట్లో ఏంటంటే కొంచెం ఫోర్స్గా స్ట్రైక్ చేస్తున్నాం, ఓకేనా? సో ఈ రెండు కేసుల్లో ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అని ఇండ్యూస్ అవుతుంది? ఫస్ట్ కేసులో ఎక్కువ ఫోర్స్ ఇండ్యూస్ అవుద్దా? సెకండ్ కేసులో ఎక్కువ ఫోర్స్ ఇండ్యూస్ అవుద్దా? సెకండ్ కేసులో ఎక్కువ ఫోర్స్ ఇండ్యూస్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ కేసులో మనకి ఇంపాక్ట్ యాక్షన్ అన్నది వచ్చేస్తుంది, ఓకేనా? ఇంపాక్ట్ యాక్షన్ వస్తుంది మనకి, ఓకేనా? ఇంపాక్ట్ లోడ్ అన్నది పిక్చర్లోకి వస్తుంది, ఓకేనా? అలాగే మీరు ఏం చేస్తున్నారంటే, ఓకేనా, ఒక వర్క్ పీస్కి ఒక చిన్న టూల్ తీసుకుని, ఓకేనా, ఆ టూల్ని, ఓకేనా, సమ్ 2 mm/రెవల్యూషన్తో ఓకేనా వెళ్తున్నప్పుడు, అండ్ సడన్గా దీని ఇంపాక్ట్ ఒకలా ఇంపాక్ట్ చేస్తుంది 10 mm/రెవల్యూషన్తో వెళ్తున్నప్పుడు, ఓకేనా? సో దీన్ని ఇంపాక్ట్ అనేది ఎలా చేస్తుంది? ఒకలా చేస్తుంది, ఓకేనా? 2 mm/రెవల్యూషన్ వెళ్తున్నప్పుడు, ఒక ఈ వర్క్ పీస్ని చేసే ఇంపాక్ట్ అన్నది ఒకలా ఉంటుంది, ఫస్ట్ కేసు ఒకలా ఉంటుంది, ఓకేనా? 10 mm/రెవల్యూషన్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఇంపాక్ట్ అన్నది ఇంకొకలా ఉంటుంది, అంతేనా? ఆ రెండు కేసుల్లో ఏ కేసులో ఇంపాక్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది? ఆ రెండు కేసుల్లో ఏ కేసులో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది? వాయిస్ రావట్లేదా?
అర్థమైంది ఇది? ఓకేనా? సో వర్క్ పీస్ ఈ టూల్ అన్నది ఈ వర్క్ పీస్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఓకేనా? సో 2 mm per రెవల్యూషన్తో వెళ్తున్నప్పుడు ఒకలా ఇంపాక్ట్ అని ఉంటుంది, 10 mm per రెవల్యూషన్తో వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఓకేనా? ఆ రెండు కేసులో ఆ ఇంపాక్ట్ అన్నది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? సెకండ్ కేసులో ఎక్కువ ఉంటుందా? ఓకేనా? అంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఫోర్స్ అన్నది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ కేసు అది. ఓకేనా? సో ఎప్పుడైతే ఫీడ్ అన్నది నేను పెంచుతున్నానో ఆటోమేటిక్గా మెషినింగ్ ఆపరేషన్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ అన్నది ఎక్కువ ఉండే ఛాన్స్ అక్కడ ఉందన్నమాట. ఫస్ట్ ప్రాబిలిటీ. ఓకేనా? చెప్పు. ఓకే ఓకే. అసలు ఈ ఫోర్స్ అన్నది ఎందుకు వస్తుంది ఏంటి? మనకి ఎప్పుడు కూడా టూల్ మీద అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు వర్క్ పీస్ అన్నది ఎంతైతే ఫోర్స్ అన్నది టూల్ మీద పెడుతుందో టూల్ కూడా సేమ్ ఫోర్స్ అన్నది వర్క్ పీస్ మీద అప్లై అవుద్దా? అప్లై అవుతుందా? ఏంటి న్యూటన్స్ తోల్లా? ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. ఓకేనా? సో నేను వర్క్ పీస్ మీద అడిగిన ఫోర్స్ అదే ఫోర్సు టూల్ మీద అడిగిన అదే ఫోర్స్ కదా. దేని మీద అడిగితే ఏంటి ప్రాబ్లం? అదేదా మీకు ఏం చెప్పలేదు. ఈ ఫోర్స్ అనేస్తాను, ఈ ఫోర్స్ అసలు ఎలా ఎలా ఇండ్యూస్ అవుద్ది, కటింగ్ ఫోర్స్ అంటే ఏంటి, ట్రస్ట్ ఫోర్స్ అంటే ఏంటి, అవి ముందు వస్తాయి. ఓకేనా? మనకి బేసిక్ ఏం తెలుసు, మెషినింగ్ ఆపరేషన్లో కంపల్సరీ ఒక ఫోర్స్ అన్నది డెవలప్ అవుతుంది అని తెలుసు. ఓకేనా? సో ఫీడ్ అవ్వడం వల్ల ఆ ఫోర్స్ ఏమవుతుంది అన్న దాని గురించి అడుగుతుంది అంతే, జస్ట్ పాయింట్ కింద. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓకేనా, మనకి ఈ 2 m/mm రెవల్యూషన్లో ఈ టూల్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుందా, 10 mm per రెవల్యూషన్లో టూల్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుందా? 10 mm per రెవల్యూషన్లోనే టూల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా. సో ఆ మూమెంట్ ఆఫ్ టూల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? హై ఉంటుందా? అక్కడ కూడా జనరేట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది అపోజింగ్ ఫోర్స్ అన్నది టూల్ మీద ఆటోమేటిక్గా హైగా ఉంటుందా? ఓకేనా? అంటే నేను అంటే కంపల్సరీగా ఏం చెప్పచ్చు, నేను ఎప్పుడైతే నేను ఫీడ్ అన్నది పెంచుతున్నానో ఆటోమేటిక్గా టూల్ మీద ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ అన్నది ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఫీడ్ ఇంక్రీజ్ చేస్తున్నానో సో వాట్ ఈస్ ద ఫోర్స్ డెవలప్డ్ ఆన్ ద టూల్ అంటే ఏం చెప్పొచ్చు? ఇంక్రీజెస్ అని చెప్పొచ్చా? ఇంక్రీజ్ అని చెప్పొచ్చా? చెప్పు. ఏంటి అది? స్పీడ్ ఒకటి చెప్తున్నా చూడు. ఇప్పుడు మనకి ఒకసారి చెప్తాను చూడు. ఈ 2 mm per రెవల్యూషన్ ఉన్నప్పుడు ఈ 10 mm per రెవల్యూషన్ ఉన్నప్పుడు సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను నేను అక్కడ. ఎప్పుడైనా సరే ఒక దాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు అదర్ కన్స్టెంట్స్ అన్న కాన్స్టెంట్గా ఉంచాలి. అవి మార్చేస్తామని చెప్పలేం కదా. ఏదైనా కంపేర్ చేస్తున్నప్పుడు నేను ఫీడ్ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఓకేనా, అదర్ కాన్స్టెంట్స్ అని ఎప్పుడు కాన్స్టెంట్లో పెట్టి అప్పుడు ఫీడ్ని కంపేర్ చేసుకోవాలి మనం ఏమవుతుంది ఏంటి అన్నది. అవి కూడా మార్చేస్తుంటే వాటి వల్ల కూడా సమ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మారిపోతుంటుంది, అప్పుడు మనం చెప్పలేము. అదవుతుందా? నెక్స్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే స్పీడ్ వల్ల ఫోర్స్ తగ్గుతుందా పెరుగుతుందా, టెంపరేచర్ తగ్గుతుందా పెరుగుతుందా మనం చెప్పలేము, ఒక్కోసారి ఒకలా అవుతుంది. అందుకని స్పీడ్ గురించి మాట్లాడుతున్నా, స్పీడ్ గురించే మాట్లాడుతున్నా. ఆ స్పీడ్ గురించి నేను ఫీడ్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ.
ఫీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫీడ్ ఎప్పుడు ఎంతలా మార్చుకున్నా సరే వర్క్ పీస్ యొక్క రెవల్యూషన్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఫీడ్ కంపారిజన్ చేస్తున్నాం కదా మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం క్లియర్గా చెప్పొచ్చు కదా, ఫీడ్ ఎప్పుడైతే పెంచుతున్నామో ఆటోమేటిక్గా డెప్త్ ఆఫ్ కట్ సార్ ఫీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్దని. ఓకేనా? ఇంక్రీజ్ అని చెప్పొచ్చు కదా. ఓకేనా? మరి వాట్ అబౌట్ టెంపరేచర్? టెంపరేచర్ ఏమవుద్ది? ఎప్పుడైతే ఫీడ్ ఇంక్రీజ్ చేస్తున్నానో టెంపరేచర్ ఇంక్రీజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుద్దా? ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది? దాని రీజన్ చెప్పగలరా? ఫ్రిక్షన్ అనేది పెరిగిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఫీడ్ పెంచేయడం వల్ల ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ పెరిగిపోతుంది కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ ఏమవుద్ది? పెరిగిపోద్ది. మరి వాట్ అబౌట్ టూల్ లైఫ్? వాట్ అబౌట్ టూల్ లైఫ్? డిక్రీజ్ అవుద్దా? మరి వాట్ అబౌట్ పవర్? ఎప్పుడైతే నాకు ఫీడ్ పెంచేస్తున్నానో నాకు కావాల్సిన పవర్ ఏమైపోద్ది? అక్కడ అక్కడ ఇంక్రీజ్ అయిపోద్ది. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే నేను ఫీడ్ అన్నది పెంచుతున్నానో ఫోర్స్ అన్నది పెరిగిపోద్ది, పవర్ పెరిగిపోద్ది, టెంపరేచర్ పెరిగిపోద్ది. మరి టూ లైఫ్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఓకే. వాట్ అబౌట్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్? ఫీడ్ పెంచడం వల్ల మనం చేసే మెటీరియల్ రిమూవల్ అనేది పెరిగిపోద్ది. అర్థమవుతుందా? ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఫీడ్ వల్ల ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే నేను ఫీడ్ పెంచుతున్నానో ఫోర్స్ పెరిగిపోద్ది, టెంపరేచర్ పెరిగిపోద్ది, పవర్ కన్జంప్షన్ పెరిగిపోద్ది, టూల్ లైఫ్ తగ్గిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మెటీరియల్ రిమూవ్ రేట్ పెరిగిపోద్ది. అంతేనా? ఆపరేషన్ టైం అని కూడా తగ్గిపోద్ది. అదే మనకి ఆపరేషన్ టైం కూడా తగ్గిపోద్ది. ఓకే, అది కూడా కరెక్టే. ఆపరేషన్ టైం తగ్గినప్పుడు టూల్ లైఫ్ అనేది తగ్గిపోద్ది ఎప్పుడు కూడా. ఒక మెషినింగ్ టైంకి టూల్ లైఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వేర్ అండ్ టైర్ కూడా పెరిగిపోద్ది. సర్ఫేస్ ఫినిష్ ఏమైపోద్ది? చెప్పలేదు. సర్ఫేస్ ఫినిష్ ఓకేనా? ఓకేనా? చూడండి, ఈ 2 పాయింట్లు మీరు. ఒక నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్. మరి ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ పెంచినప్పుడు సపోజ్ డెప్త్ ఆఫ్ కట్ పెంచుతున్నా. వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ కట్? డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద చెప్పు. స్క్రీన్ ఆఫ్ అయిపోయిందా? ఓకేనా? మరి డెప్త్ ఆఫ్ కట్ పెంచుతున్నాను నేను. సో ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ పెంచుతున్నప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఓకేనా? ఎందుకంటే చూడండి ఒకసారి. ఒకసారి అండి, ఒక నిమిషం. మా ఊళ్ళో కావాల్సిన త్వరగా ఉంది వాటర్. మళ్ళీ చేస్తున్నాం. లేదు. ఆ, ఆ, సరే సరే సరే. చూడండి ఒకసారి చూడండి. ఇంక్రీజ్ అవుద్దా? ఎందుకు ఇంక్రీజ్ అవుద్ది?
ఇప్పుడు సపోజ్ ఇది టూల్ అనుకో, ఇది వర్క్ పీస్ అనుకోండి సపోజ్, ఓకేనా. ఇది టూల్ అనుకోండి, కేస్ 1 టూల్, కేస్ 2 టూల్. అంటే డెప్త్ ఆఫ్ కట్ ఇంక్రీజ్ చేస్తున్నాను, డెప్త్ ఆఫ్ కట్ ఇంక్రీజ్ చేస్తున్నాను కదా. కేస్ 1 టూల్, కేస్ 2 టూల్. అంటే కేస్ 1తో పోల్చుకుంటే కేస్ 2లో ఏం చేస్తున్నానంటే డెప్త్ ఆఫ్ కట్ అనేది పెంచుతున్నాను నేను, ఓకేనా. ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ పెంచుతున్నప్పుడు కేస్ 1లో చూసారనుకోండి, ఓకేనా, మనకి అపోజింగ్ ఏరియా అంటే మనకి వెళ్ళేటప్పుడు ఎంత మెటీరియల్ మనకి అడ్డు వస్తుందంటే ఈ మెటీరియల్ కదా అడ్డు వచ్చేది, ఆ మెటీరియల్ కదా అడ్డు వచ్చేది. అదే కేస్ 2లో చూసారనుకోండి, ఓకేనా, ఎంత మెటీరియల్ అడ్డు వస్తుంది మనకి, అపోజింగ్ మెటీరియల్ అన్నది. ఓకేనా, అదే కదా వస్తుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి అపోజింగ్ మెటీరియల్ అన్నది, అది మనం కట్ చేసే మెటీరియల్ యొక్క థిక్నెస్ అనేది పెరిగిపోతుందో ఆటోమేటిక్గా టూల్ని అపోజ్ చేసే ఫోర్స్ అన్నది కూడా ఏమైపోద్ది, పెరిగిపోద్ది. సో ఎప్పుడైతే టూల్ యొక్క అపోజింగ్ ఫోర్స్ కూడా పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఫోర్స్ ఏమవుతుంది, ఎక్కువ అయిపోద్ది. అర్థమవుతుందా. మరి టెంపరేచర్ ఇండ్యూస్ ఏమవుతుంది, టెంపరేచర్ ఇండ్యూస్ ఏమైపోద్ది, పెరిగిపోద్ది, ఓకేనా. డెప్త్ ఆఫ్ కట్ టూల్ లైఫ్ తగ్గిపోద్ది, మెటీరియల్ రిమూవల్ రేట్ పెరిగిపోద్ది. అంతేనా, అర్థమైందా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా. అర్థమైందా. ఓకేనా. చూడండి, మీకు గ్రూప్లో ఒకసారి గోపిని గ్రూప్ యాడ్ చేయాలి కదా. ఓకేనా, గ్రూప్లో ఏం చేస్తానంటే మెటీరియల్ పెట్టాను నేను. ఆ మెటీరియల్లో మీరు ఏం చేయాలంటే సాయంత్రం కల్లా ఎక్కడి వరకు చెప్పానో అక్కడి వరకు నోట్స్ ఫేర్ చేసుకోండి, మీకు అర్థమయ్యేటట్టు నోట్స్ ఫేర్ చేసుకోండి. చేస్తారా. ఓకే, సాయంత్రం క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. సో మ్యాథ్స్ ఎవరు మిస్ అవ్వద్దు. సాయంత్రం క్లాస్లో నేను టూల్ నామన్క్లేచర్ గురించి చెప్తాను. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఏంటి, దాని నామన్క్లేచర్ ఏంటి, ఓకేనా. ఓఆర్ఎస్ సిస్టము ఏఎస్ఏ సిస్టమ్ గురించి డీటెయిల్గా చెప్తాను సాయంత్రం క్లాసు. సో మ్యాక్సిమం మిస్ అవుతుంది మీకే లాస్.